చీకటి. ఎవరది అని కార్తీక్ అరిచాడు. సమాధానంగా గదిలోంచి ఒక స్త్రీ నవ్వు వినిపించింది. అది మామూలు నవ్వు కాదు. వింటుంటేనే గుండె ఆగిపోయేంత క్రూరంగా పదునుగా ఉంది ఆ నవ్వు. ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం మీకు అనే మాటలు గోడల నుండి ప్రతిధ్వనించాయి. ఆ గొంతు ఎక్కడి నుండి వస్తుందో తెలియలేదు. ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. గది మధ్యలో ఊయల పక్కన తెల్ల చీర కట్టుకున్న ఒక ఆకారం నిలబడి ఉంది. దాని జుట్టు నేలను తాకుతోంది. ముఖం ఆ జుట్టులో కనిపించడం లేదు. అది నెమ్మదిగా తల పైకి ఎత్తింది. దానికి కళ్ళు లేవు. కనుగుడ్లు ఉండాల్సిన చోట లోతైన చీకటి గుంతలున్నాయి. ఆ గుంతల్లోంచి ఏదో తెలియని శక్తి వాళ్లను లాగేస్తున్నట్లు అనిపించింది. వాళ్లు ప్రాణభయంతో తలుపులు బాదుతూ కేకలు పెట్టారు. కాని బయట ప్రపంచానికి వాళ్ల అరుపులు వినిపించే